ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు. నిజానికి ఆ విజయాన్ని ఊహించారు కానీ ఆ ఊహకు మించి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఆయనకి ఇప్పటి వరకు సోలో హీరోగా 1000 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. త్రిబుల్ ఆర్ సినిమా ఉన్నా సరే రాజమౌళితో పాటు రామ్ చరణ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన సింగిల్ గా 1000 కోట్ల బడ్జెట్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దేవరా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సింది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఎన్టీఆర్ నీల్ అనే హ్యాష్ ట్యాగ్ తో రిఫర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లిస్ట్ లో చాలానే సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఒక సాలిడ్ లైనప్ ను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో భాగంగా కీలక అడుగులేస్తున్న ఆయన ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తారక్ నటించనున్న మొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు అందరి కళ్ళు ఈ సినిమా పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమాలో మహేష్ బాబు కూడా భాగం అవుతున్నట్లు తెలుస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక నాటు నాటు సాంగ్ ఫార్ములాను వార్ 2 విషయంలో తారక్ మరోసారి ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన రేంజ్ లో డాన్స్ చేయగల డాన్సర్లలో తారక్, హృతిక్ మంచి స్థానాలలో ఉంటారు. వీరిద్దరి మధ్య వార్ 2 సినిమాలో ఒక అద్భుతమైన మాస్ బీట్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు, మరికొన్ని రోజుల్లోనే దానిని షూట్ చేయనున్నట్లు, ఈ సాంగ్ లో అద్భుతమైన డాన్స్ స్టెప్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నార్త్ లో ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దేవరా ఫుల్ రన్ లో 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రభాస్ తర్వాత తారక్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వార్ 2 సినిమాతో తారక్ భారీ రికార్డ్స్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే దేవరా పార్ట్ 2 స్టార్ట్ అవుతోంది. అందుకే దేవరా పార్ట్ 2 స్టార్ట్ అయ్యేది 2026లోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక ఈ సినిమాల తర్వాత తారక్, సుకుమార్ లేదా నాగాశ్విన్ డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ని అలరిస్తాయనేది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు. నిజానికి ఆ విజయాన్ని ఊహించారు కానీ ఆ ఊహకు మించి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఆయనకి ఇప్పటి వరకు సోలో హీరోగా 1000 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. త్రిబుల్ ఆర్ సినిమా ఉన్నా సరే రాజమౌళితో పాటు రామ్ చరణ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన సింగిల్ గా 1000 కోట్ల బడ్జెట్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దేవరా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సింది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఎన్టీఆర్ నీల్ అనే హ్యాష్ ట్యాగ్ తో రిఫర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లిస్ట్ లో చాలానే సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఒక సాలిడ్ లైనప్ ను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో భాగంగా కీలక అడుగులేస్తున్న ఆయన ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తారక్ నటించనున్న మొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు అందరి కళ్ళు ఈ సినిమా పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమాలో మహేష్ బాబు కూడా భాగం అవుతున్నట్లు తెలుస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక నాటు నాటు సాంగ్ ఫార్ములాను వార్ 2 విషయంలో తారక్ మరోసారి ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన రేంజ్ లో డాన్స్ చేయగల డాన్సర్లలో తారక్, హృతిక్ మంచి స్థానాలలో ఉంటారు. వీరిద్దరి మధ్య వార్ 2 సినిమాలో ఒక అద్భుతమైన మాస్ బీట్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు, మరికొన్ని రోజుల్లోనే దానిని షూట్ చేయనున్నట్లు, ఈ సాంగ్ లో అద్భుతమైన డాన్స్ స్టెప్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నార్త్ లో ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దేవరా ఫుల్ రన్ లో 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రభాస్ తర్వాత తారక్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వార్ 2
సినిమాతో తారక్ భారీ రికార్డ్స్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే దేవర పార్ట్ 2 స్టార్ట్ అవుతోంది. అందుకే దేవర పార్ట్ 2 స్టార్ట్ అయ్యేది 2026లోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక ఈ సినిమాల తర్వాత తారక్ సుకుమార్ లేదా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ని అలరిస్తాయనేది.